సార్ వినేష్ పోగట్ రీసెంట్‌గా ఒలింపిక్స్ నుంచి రిటర్న్ వచ్చిన తను అథ్లెట్. అండ్ బజరంగ్ పూనియా. వీళ్ళిద్దరూ కాంగ్రెస్‌లో చేరతారు అని చెప్పేసి వార్తలొస్తున్నాయి. ఎందుకంటే రీసెంట్‌గా రాహుల్ గాంధీని కలిసారు. అంటే బీజేపీ మీద ద్వేషంతోనే ఇలా చేస్తున్నారంటారా ఈ ఆటగాళ్ళు? అది యాక్చువల్గా ఎలక్షనీరింగ్ ప్లానింగ్ జనరల్గా రాహుల్ గాంధీ కొంచెం గట్టిగా చేస్తున్నాడు. చేంజ్డ్ వెర్షన్ ఆఫ్ రాహుల్ గాంధీ. రొమాంటిక్ గాను పెళ్లి చేసుకోవడం అమ్మాయిని. సో ప్రణీతి షిండే, ప్రణీతి సుశీల్ కుమార్ షిండే, సింపుల్గా ప్రణీతి షిండే. సో వెరీ గుడ్ పేరు అని ఆల్రెడీ ఒక చోట మాట్లాడుకున్నాం. అతని యొక్క మూమెంట్స్ కూడా ఈ మధ్యన క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు లారీలో అందరితో పాటు ఇద్దరు ముగ్గురితో వెళ్ళటం ఎన్ని మంచి మంచి విజువల్స్ రిలీజ్ చేశారు. ఒక పక్కన మోడీ గారి మీద ఏమో మీమ్స్ రిలీజ్ చేస్తున్నారు. నేను గ్యారంటీ అని ఎక్కడో అన్నాడట, దాన్ని దుమ్మెత్తేస్తున్నారు. కొన్ని వందలు చూశాను నేను. సో అదేవిధంగా ఇతనికి ఫర్గా ఉంది. ఒక్కొక్కటికి ఒక టైం. నేను టైం అని సినిమా తీశాను కదా, టైం నవ్వు రాహుల్ గాంధీ టైం అన్ని అప్రిసియేషన్లు వస్తున్నాయి. నలుగురితో కలిసి ఆర్డినరీ బాయ్స్తో కలిసి సామాన్యులతోటి లారీ మీద వెళ్తున్నాడు. అలా ఒకటి కాదు, అందరూ క్యాంపెయినింగ్ వెళ్ళినప్పుడు కూడా అందరినీ కలుపుకోలు తలంగా చెల్లిపోతున్నాడు. ఒకప్పుడు అలా ఉండేవాడు కాదు, ఉండకూడదని కాదు, అతను అలా బ్రాటప్ అయ్యాడు. సో అతనికి తెలియదు ఇలా ఉండాలని. తర్వాత నేర్చుకున్న వెర్షన్ ఏంటంటే అందరితో బాగుంటున్నాడు యాక్చువల్గాను. ఇప్పుడు హర్యానా వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో నెక్స్ట్ అదే వస్తుంది. హర్యానా అంటే ఆల్మోస్ట్ లింక్డ్ విత్ ఢిల్లీ, వెళ్ళిపోతే అది హర్యానా. సో లైక్ డోయిడా లాగనమాట. హర్యానా ఈజ్ ఆల్మోస్ట్ ఇన్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఢిల్లీ. సో అందులో ఆ ఎలక్షన్లో ఈ అమ్మాయి ఆ కాన్స్టిట్యూన్సీ కింద వస్తుంది కాబట్టి వినీత్ పోగట్ అండ్ బజరంగ్ పూనియా వాళ్ళు ఇద్దరు కూడా ఈ మధ్యన ఒక అదృష్టవంతులు ఏమంటారంటే ఆంధ్రాలో ఈడు నక్కం తొక్కేడు అంటారు కదా, అది తెలంగాణలో ఉందా ఆ సామెత? నక్కం తొక్కేడు అంటే బాగా అదృష్టవంతుడు అని, నక్క తోక తొక్కాడు అంటారు కదా. ఆ విధంగా అమ్మాయి ఒక విధంగా నక్క తోక తొక్కిందో కుక్క తోక తొక్కిందో కానీ మొత్తానికి అదృష్టవంతురాలు. ఆ అమ్మాయికి రాని ఇది ఒలింపిక్స్ కూడా ఓకే చేసేసి సిల్వర్ మెడల్, ఆ మెడల్, ఈ మెడల్ శాంక్షన్ చేశారు. ఈలోగా చాలా మంది ఉద్రేకపడిపోయి అమ్మాయి మీద సింపతి అంత పవర్ఫుల్ వర్కౌట్ అయిపోయి ఒక 700 కోట్లు వచ్చేసినాయి అమ్మాయికి డబ్బులు. ఓకే, అక్కడి నుంచి వచ్చినాయి, ఇంకా వస్తాయి. ఆ అమ్మాయికి ఇచ్చి ఫోటో తీసుకుంటే పబ్లిసిటీ వస్తుందని చాలా కంపెనీలు కార్లు గీర్లు ఇచ్చేస్తూ ఉంటారు. ఓకేనా? సో అమ్మాయి ఈజ్ వెల్ సెటిల్డ్, ఎస్టాబ్లిష్డ్. దాంతోపాటు మంచి పేరు వచ్చేసింది ఈ మధ్యన. ఎవరెవరికి ఏ టైంలో ఇప్పుడు పేరు వస్తుంది చాలా మంది తెలియదు. ఒలింపిక్స్లో ఉండే పార్టిసిపెంట్స్ పేర్లు తెలిసి అంతటి ఇంకా అంత వికాసం రాలేదు. కానీ రెజ్లింగ్ మానేసింది కదా సార్. మానేసినప్పుడు అయిపోయింది కదా. మాంట ఒక సక్సెస్ఫుల్ యాక్టర్ సినిమాకి 200 కోట్లు బిజినెస్ అయ్యే టైంలో పవన్ కళ్యాణ్ మానేసాడంటే గొప్ప కదా. సేమ్ అలాగే మానేసే ముందు అంతా ఫెయిల్ అయిపోయి ఒక మెడల్ కూడా రాకుండా, 80 మెడల్ కూడా రాకుండా మానేసింది అనుకో, అది గొప్ప కాదు. అది ఇవ్వకుండా అన్యాయం చేయడం ఒక పెద్ద ప్రపంచం అంతా అప్రూవర్. ప్రపంచంలో రెస్లింగ్ అసోసియేషన్ అందరూ కూడా దే షోన్ సింపతి ఆన్ దట్ గర్ల్. ఓకేనా? అదేవిధంగా మన ఇండియా కూడా గౌరవప్రదమైన ఇది. ఈ అమ్మాయిని ఒకప్పుడు ఈ పాలిటిక్స్ మనసులో పెట్టుకుని ఈ మోడీ గారి గవర్నమెంట్ వాళ్ళందరూ కూడా కొంచెం తోలనాడారు అనమాట. మేము తోలనాడలేడని ఇప్పుడు అన్నా కూడా మోడీ గారు మళ్ళీ ట్వీట్ చేసి నువ్వు గెలవాలి, నువ్వు ధైర్యంగా ఉండాలి అన్నా కూడా వర్కౌట్ అవ్వలేదు. ఆవిడ అంతకుముందు వీడి కొంత అన్యాయం చేసినట్టుగా చేశారు. బికాజ్ జనపత్తులో వీళ్ళు స్ట్రైక్ చేసేటప్పుడు వాళ్ళతో మిస్బిహేవ్ చేసి ఇవన్నీ చాలా జరిగినాయి అని తెలుసు కదా. బీజేపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు చాలా జరిగినాయి. వాళ్ళకి బ్యాడ్ వచ్చింది, వాళ్ళు సహించరు కాబట్టి ఆ అమ్మాయిని ఒప్పుకోలేదు. అండ్ పంజాబ్ ఫార్మర్స్ కూడా ఒప్పుకోలేదు. పంజాబ్ ఫార్మర్స్ చాలా దురాఘాతాలు చేశారు. ఈ రోజు మరి ఆ 2 స్టేట్లలో మళ్ళీ రావాలంటే టు రీకన్స్ట్రక్ట్ దేర్ బీజేపీ ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఈ అమ్మాయి అందులో స్పోర్ట్స్ సంబంధించింది. ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ ఆల్ ద స్పోర్ట్స్ లవర్స్. ఎంటైర్ వరల్డ్ లుక్డ్ అట్ ఒలింపిక్స్. ఇదిలో ఏదో అన్యాయం జరుగుతుందని వాళ్ళు కూడా కన్విన్స్ అయిపోయారు. బికాజ్ ఒలింపిక్స్ విల్ బికమ్ బ్యాడ్. సో ఒలింపిక్స్ అల్టిమేట్గా ఒక ఇండియన్కి ఇలా చేస్తున్నావు, ఇండియాలో ఉన్న రూలింగ్ పార్టీకి మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఇటువంటి అపవాదులు ఒలింపిక్స్ డజంట్ కేర్. బోడీ చెప్పైతే ఇవ్వకుండా మా అంటే ఉండదు. కాకపోతే ఆ విధంగా ఆపాదించడం వల్ల అమ్మాయికి ఇచ్చారు. ఈ రైట్ టైంలో రాహుల్ గాంధీ పక్క వెళ్ళిపోయారు. బికాజ్ అమ్మాయి మర్చిపోలేదు కదా అంతకుముందు బీజేపీ చేసిన అన్యాయాన్ని, తనతో పాటు వేరే రెస్లర్స్ కొలీగ్స్ చేసిన అన్యాయాన్ని వాళ్ళని మిస్బిహేవ్ చేశారు. ఇవన్నీ కూడా అమ్మాయి గుర్తుపెట్టుకుంటుంది. సరిగ్గా గుర్తుపెట్టుకున్న టైంలో వీళ్ళు కలిశారు. మహాదేవన్ అనే ఒక రైటర్ పుస్తకం మా అబ్బాయికి 8th స్టాండర్డ్లో బుక్ చేశారు, ప్రిస్క్రైబ్ చేశారు. నేను ఏదో సరే ఇంటికి వెళ్ళినప్పుడు మెడ్రాస్లో ఆ పుస్తకం చేసి తిరిగి ఫస్ట్ పేజ్ తీశాను.
వాట్ ఈజ్ లక్ అని క్వశ్చన్కి మహాదేవన్ అన్న రైటర్ రాశాడు అనమాట. వెన్ ప్రిపరేషన్ మీట్స్ ఆపర్చునిటీస్. నువ్వు పలానా దానికి ప్రిపేర్ అవుతుంటే వచ్చే అవకాశమే లక్ సెపరేట్గా ఉండదు. వెంకటేశ్వర జీసస్ అలా అనేస్తే మీకు ఇలాగ వచ్చేసి అవి ఉండదు. నువ్వు ప్రిపేర్ అవుతూ ఉండాలి. నువ్వు ఒక రియల్ ఎస్టేట్ ప్రిపేర్ అవుతూ ఉన్నావు అనుకో, ఎవరన్నా వస్తే ఆ దగ్గర పని చేద్దామని, సడన్ గా నీకు పని చేయడం కాకుండా నీకు ఒక 1000 కోట్లు ఇస్తాను, నువ్వు రియల్ ఎస్టేట్ దిగు, నువ్వే మెయిన్ సీఈఓ అంటాడు అనుకోండి. నువ్వు ప్రిపేర్ లో ఉన్నావు కాబట్టి యూ కెన్ టేకప్. అదేవిధంగా మీరు సినిమా తీస్తున్నట్టుగా నా దగ్గర టైన్ అప్ అయిన వాళ్ళు ఫస్ట్ ఇదే చెప్తాను, మన ప్రిపరేషన్స్ మీట్స్ ఆపర్చునిటీస్. అదే మీకు లక్. పైగా ఎలా ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళాలో, ఎలాగ హీరో దగ్గరికి వెళ్ళాలో, ఏ టైప్ ఆఫ్ బడ్జెట్ చేసుకుని ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నీకు వాళ్ళు కలుస్తారు. అలా కలిసిన వాళ్ళు అంతాను ఈ కొరటాల శివ వీళ్ళంతా కూడా అలాగే వెళ్తేనే కథ చెప్పమంటే వాళ్ళకి నిజంగా హీరోకి బాగా చెప్పేటతను ఆల్రెడీ అక్కడెక్కడ వర్క్ చేసాడు కాబట్టి అదంతా మీకు వర్కౌట్ అయ్యి వీళ్ళు కట్టే ఛాన్స్ అని చెప్తారు అనమాట. ఇవన్నీ బ్రతుకు తెరువు కోసం నేర్పించే పాఠాలు అనమాట మా ఫిల్మ్ స్కూల్లో. అదేవిధంగా ఆ పోగొట్టనే అమ్మాయి దావు అట్ ద రైట్ టైంలో డెఫినెట్ గా మంచి డబ్బులు ఉంది, అన్ని ఉన్నాయి, ఈ పేరు పోతే మళ్ళా రాదు. సో యూ మస్ట్ బి ప్రిపేర్డ్ టు గెట్ ఇన్ టు పాలిటిక్స్ అండ్ విన్ ద ఎమ్మెల్యే సీట్ ఆర్ ఎంపీ సీట్. సో వెన్ ప్రిపరేషన్ మీట్స్ అంటే షీఈ్ ప్రిపేరింగ్. ఎలాగ ప్రిపేరింగ్? పోయి బోడి దగ్గరికి వెళ్దాం, మనం రావాల్సిన సీట్లోనే ఉంటుంది కాబట్టి కూడా సరిగ్గా రాలేదు కాబట్టి దేశంలో ఉన్న పరిస్థితి తెలియకుండా ఉంటుంది కదా. షీఈ్ అ స్టాల్ వాట్ ఆఫ్ స్పోర్ట్స్. సో అమ్మాయికి తెలుసు ఎవరెవరి పొజిషన్. ఇతనికి గాలి ఎక్కువ ఉంది, రొమాంటిక్ గా పెళ్లి చేసుకున్నాడు, అన్ని బాగా జరుగుతున్నాయి. రాహుల్ గాంధీ విల్ బికమ్ ఎ ప్రైమ్ మినిస్టర్. ఓకే, సో వీళ్ళు ఎన్ని విధవేషాలు వేసినా కూడా కాంగ్రెస్ విల్ కమ్ బ్యాక్ చూస్తాం. కాకపోతే ఎంత స్ట్రాంగ్ గా వస్తుంది, దాన్ని ఎలా నిలబెట్టుకుంటారు అనేది. అందుకనే దీదీ కూడా అపోజ్ అయిపోయాడు. ఆ అమ్మాయి ఆవిడ ఒక్కతే ట్రబుల్ షూటర్, బెంగాల్. ఓకే, మొన్న ఇతరు కూడా వెళ్ళాడు కదా ఆ అన్యాయం మీద మార్చికి వెళ్ళాడు కోల్కతాలో జరిగేది అన్యాయం. ఇంకా ఆవిడ ఏం చేయాలి తెలియక తను కూడా మార్చికి వెళ్ళిపోయింది. అదేంటంటే ఇదంతా పాలిటిక్స్. బట్ హూ ఈస్ ద రైజింగ్ హ్యాండ్ సెంట్రల్ లెవెల్? రాహుల్ గాంధీ. బికాజ్ ద మీమ్స్ బట్టి చూస్తే ఇతనికి ఫర్ గాను, లవ్ గాను, రొమాంటిక్ గాను, బాలీవుడ్ సాంగ్స్ అన్ని పెట్టేసారు ఈ అబ్బాయికి పెట్టి. చాలా బాగుంటుంది యాక్చువల్గా అమ్మాయి కూడా, మంచిగా చూడబుద్ధి చేస్తుంది అనమాట. అదేవిధంగా ఇతను నా గ్యారంటీ అనే మాట మీద, మోడీ గ్యారంటీ అనే దాని మీద గుతికేస్తారు అనమాట మీమ్స్ లో. ఓకే, సో ఈ పొజిషన్ లో ఎవరికి పక్కెళ్తాం? అమ్మాయి ఎవరో రిలేటివ్ కాదు ఇక్కడ, రాహుల్ గాంధీకి ఎవరో పరిచయం చేసి ఉంటారు. అప్పుడు అతని బాధ్యత గెలిపించుకోవడం. ఒకటే అమ్మాయి పేరు, అతనికి ఇలా నిలబడితే ఖర్చు పెట్టడానికి చాలా మంది వస్తారు. ఇప్పుడు కార్పొరేట్స్ వస్తారు, పలానా పార్టీ గెలవబోతుంది అనుకున్న దాని పక్కే వెళ్తారు. ఇప్పుడు అదానీ గురించి వాళ్ళ గురించి అంత బ్యాట్ మాట్లాడుతున్నామా, ఇవి ఓడిపోతే ఈ పక్క చంపైపోతారు వాళ్ళు. కొంచెం ఇన్ఫర్మేషన్ అదేందా. ప్రస్తుతానికి ఈయనకి డబ్బు అవసరం లేదు, కానీ మోడీ గారికి ఈయన పార్టీకి ఖర్చు పెట్టడం కోసం వాళ్ళు 1000 కోట్లతో రెడీ కూర్చున్నారు. జరిగేది అదే. ఆయనకు అవసరం లేదు, ఆయన పిల్లలు లేరు కాబట్టి సొంతంగా జేబులు వేసుకుని. నేను ఎందుకని మోడీ గారు ఎందుకు లైక్ చేస్తానంటే ఆయన యొక్క పద్ధతులు, ఆయన యొక్క లివింగ్ స్టైల్ చాలా ఇష్టం నాకు. ఎక్కడికైనా వెళ్తే బాగా మాట్లాడడం, వేరే దేశాలు వెళ్తే అంత బాగా మాట్లాడడం అనేది రాహుల్ గాంధీ కూడా నేర్చుకున్నాడు. ఇప్పుడు బేసిక్గానే మంచి మంచి స్కూల్లో చదువుకున్నారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, రాహుల్ గాంధీ అండ్ ప్రియాంక గాంధీ స్కూలింగ్ సగం ఇక్కడ చేస్తే ఉంటారు. ఇక్కడ మదనపల్లి రిషి వ్యాలీలో జిడ్డు కృష్ణమూర్తి గారి స్కూల్లో, చాలా మంచి స్కూల్ అది. సో ఐ థింక్ ఐ స్టిల్ హ్యావ్ దట్ ఫీలింగ్ అనమాట. నేను అక్కడ చేరిపోయి అక్కడి నుంచి వచ్చేసి గుంటూరులో చేరాను. యాక్చువల్గా రిషి వ్యాలీ అని వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ అది ఇన్ ఇండియా. ఆయన ఫిలాసఫర్ జిడ్డు కృష్ణమూర్తి గారు ఆ స్కూల్. సో అతను ఫౌండేషన్ చాలా బాగుంటుంది వాళ్ళందరికీ. వాళ్ళకేం తక్కువ, వాళ్ళు ఇందిరాగాంధీ గ్రాండ్ సన్స్. సో ఇప్పుడు అతను మళ్ళీ రీజనవేట్ చేసుకోవాలి, మళ్ళీ స్ట్రెంత్ తెచ్చుకోవాలి కాబట్టి నేర్చుకుంటున్నాడు. ఒక లెవెల్ నేర్చుకున్నాడు, ఇప్పుడు బాగా మాట్లాడగలుగుతున్నాడు. ఐ థింక్ ఈ విల్ డూ యాజ్ గుడ్ యాజ్ మోడీ ఓన్లీ. రేపు వద్దు అయినా కూడా బ్రహ్మాండం మారుతాడు. అంటే ఇతను అంటే జనరల్ గా ఫారిన్ కంట్రీలో మంచి క్రేజ్, ఇంక్లూడింగ్ యూఎస్ఏలో. మీకు అర్థమైంది ఇప్పుడు. సో అండ్ ఆల్సో యంగర్ దెన్ 25 years యంగర్ టు మోడీ. అమిత్ షా అందరూ నథింగ్, యూ కెన్ టాక్ వెల్, హీ విల్ బికమ్ ప్రైమ్ మినిస్టర్. ఈ టైంలో ఆ బజరంగ్ అన్న ఆయన ఈ రెస్లర్స్ నుంచి వీళ్ళకి మంచి పేరు వచ్చింది కాబట్టి, ఇంటర్నేషనల్లీ ఎక్లైమ్డ్ కాబట్టి ఇప్పుడు డెఫినెట్ గెలుస్తారు కూడా. ఈ టైంలో రాహుల్ గాంధీని కలపడానికి ఎవరో మధ్యవర్తం చేశారు. ఆ అమ్మాయి యొక్క ఇమేజ్ వీళ్ళు డబ్బులు ఖర్చు పెడతారు. షీ డజంట్ నీడ్ టు స్పెండ్. డెఫినెట్ కాంగ్రెస్ చెప్పారు కదా, కాంగ్రెస్ ఈజ్ సపోజ్ టు బి ద రిచెస్ట్ పార్టీ ఇన్ ద హోల్ వరల్డ్. తీరు బయటికి గవర్నమెంట్ దెబ్బేస్తుంది ఈడీ అని చెప్పేసి. నీకు అదే వన్స్ ద టైం కమ్స్ అసలు టైం వస్తే ఖర్చు పెట్టేది
రాహుల్ గాంధీకి చాలా మంది ఉన్నారు ఢిల్లీలో, హమాహిమీలు ఉన్నారు. పై ప్రియాంక గాంధీ హస్బెండ్ ఈజ్ వెల్ అక్వైంటెడ్ విత్ సో మెనీ కార్పొరేట్స్. ఇప్పుడు రారు, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళని లోపలే వేస్తారు. ఇంకా బెదిరించే దాంట్లో వీళ్ళలో ఉన్నారు బీజేపీ. బట్ బీజేపీ పడిపోతుంది. ఎందుకంటే పడిపోతుంది అంటే స్లోగా డిక్లైన్ అయిపోతుంది. మోడీ గారు ఒక్కరే మంచి అయితే సరిపోదు కదా, వాళ్ళు చేసే కార్యక్రమాలు, ముస్లిం అపోజిషన్, ఇంక ఇలా చాలా ఉన్నాయి. ఇంటలెక్చువల్స్ కూడా అపోజ్ చేస్తారు ఈ మధ్యన. సో ఎవరో ఉంటారు వాళ్ళ బీజేపీ సెల్ అనే వాళ్ళు మీద వాగుతూ ఉంటారు, అది సరిపోదు. ఇట్స్ నాట్ ఎనఫ్. ఆ మీమ్స్ చూస్తుంటే నాకు లైక్స్ అయి చూస్తున్నాను కదా, ఒకటి కాదు అలా వస్తూనే ఉంటాయి ఫేస్బుక్లో, స్టోరీలో కానీ రీల్స్లో కానీ చూస్తేనే. ఇతని గురించి మంచి వస్తూ ఉంటాయి. ఇతని గురించి ఒక బాలీవుడ్ సాంగ్, అమ్మాయి అబ్బాయి